సంవత్సరం అయింది. వెరీ గుడ్. మన పిలిచిన జాషువా గారికి, దైవజనులు వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్న ఆర్కెస్ట్రా బృందం వారికి ఎంతమంది ఉన్నారు అక్కడ? అంతా న్యాయం చేశారు కదా. అన్నీ ఆయనే అయిపోయి మరి ఒకరు ప్లే చేస్తున్నారు, 10 మంది ప్లే చేస్తే అర్థం కాదు. కానీ అద్భుతంగా చప్పట్లు కొడదామా? మంచి అద్భుతంగా అందరినీ ఆత్మలో కలుపుతూ నడిపించారు. అందుని బట్టి వారిని దేవుని స్తుతిస్తున్నాను. వెనకాల దైవజనులను బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయమందు యెహోషువ గారు పెట్టినట్లుగా సంఘ క్షేమాభివృద్ధి కోడికలు కదా. మన సంఘానికి క్షేమము కావాలి, సంఘానికి దేవుని ఆశీర్వాదం కావాలి. ఈ రాత్రి ఆయన చెప్పారు కనుక నేను అంశం ప్రార్థన అనే అంశం మీద మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రార్థన. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. చాలమ్మా. ఈ రాత్రికాల సమయమందు ప్రార్థన అనే అంశం మీద మీతో పంచుకోవడానికి నేను ఆశపడతాను. సంఘ క్షేమము అభివృద్ధి పొందాలి అంటే, సంఘము దీవించబడాలి అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క సేవా జీవితాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు, యేసు ప్రభువారి యొక్క పరిచయం మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన ప్రతి ఉదయము కూడా పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకా చీకటిగా ఉండగానే. మనము చాలాసార్లు అలసిపోతే పొద్దున లెగుస్తామా? లేగమ్మా? ఏమండి? మన జీవితాల్లో కొన్ని ఒకవేళ ఆలస్యమైన, పని ఎక్కువైపోయినా పెందల కన్నే లేవడానికి ఇష్టపడం. ఎందుకంటే అలసిపోయాం కనుక తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత చేసుకునే మనము ప్రార్థనను దాటివేస్తూ ఉంటాం. ప్రార్థనను మనము ఆలస్యం చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు నేర్పించేది ఏంటంటే, ఒకసారి చూడండి, అదే పత్రిక అధ్యాయం మనసు మార్కు సువార్తలోనే 1వ అధ్యాయం ముందు వచనం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. 32 చదువు. సాయంకాలము ప్రొద్దుగూకినప్పుడు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారును ఆయన యొద్దకు తీసుకుని వచ్చి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడంట? సాయంకాలము ఏమైందంట? ప్రొద్దుగూకినప్పుడు. అంటే ఆలస్యం అయిపోయింది, కానీ ఎప్పుడు లేచారు ఆయన? మరలా ప్రొద్దుగూకిపోయింది, నైట్ లేట్ అయిపోయింది. ఆయన సేవ చేసి, పరిచర్య చేసి, అనేక మందిని అద్భుతాలతో నడిపించి, నానా విధ రోగముల చేత బాధపడుతున్న వారిని ఆయన ముట్టినప్పుడు, పరిచర్య చేసినప్పుడు ప్రొద్దుగూకిపోయింది. ప్రొద్దుగూకిపోయినా కానీ ఆయన ఎప్పుడు లేచారు? ఇంకా చీకటిగా ఉండగానే పెందల కన్నే లేచి ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థన చేశాను. సరే, ఈ రాత్రి ప్రార్థన ఏమి చేస్తుందో 3 విషయాలు మీకు చెప్తాను. 3 విషయాలు. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకుని, ఓ గంటలో అవ్వచ్చు, రేపు మధ్యాహ్నం అవ్వచ్చు, కంగారు లేదు ఎవరికి. ఏమైనా కంగారు ఉందా? సరేనా? 3 పాయింట్లు చెప్తాను, మరి దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్తాను. సరే, ఒకసారి చార్ల్స్ పి స్పర్జన్ అనే గొప్ప దైవజనుడు 18వ శతాబ్దంలో బహుబలముగా ఇంగ్లాండ్ దేశంలో వాడబడిన దైవజనుడు సేవ అభివృద్ధి పొందుతూ ఉంది. మంచి మంచి కళాశాలలో ఇప్పటికీ ఆయన పుస్తకాలు వాడుతూ ఉంటారు. మంచి వేదాంతి, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి.
ఆయన సంఘము వేలగా విస్తరిస్తూ ఉండగా ఒకరోజు ఆయన స్నేహితుడు వచ్చాడంట. ఆ ప్రదేశానికి వచ్చి అడిగాడు స్పర్జన్ని, మీ సంఘం అభివృద్ధి పొందుతుంది కదా అని చెప్పంటే, ఆ స్పర్జన్ గారు ఆయన సంఘాన్ని, ఆయన మందిరాన్ని, ఆయన ఉండే ప్రదేశాన్ని అవన్నీ చూపించేశాడు. ఆదివారము కొన్ని వేల మంది ఆ మందిరానికి వస్తూ ఉంటారు. అన్ని ప్రదేశాలు చూపించిన తర్వాత చిన్నగా ఆయన స్టేజ్ పైన ఉంటే కింద ఒక అండర్ గ్రౌండ్ ఉందంట. కింద అండర్ గ్రౌండ్ ఉంటే ఆ క్యాంపస్ పెద్ద ప్రదేశం అదంతా చూపించిన తర్వాత నెమ్మదిగా ఆ అండర్ గ్రౌండ్లో తీసుకెళ్ళాడంట ఈ స్పర్జన్ గారు అతని స్నేహితుడిని. నువ్వు నన్ను అడిగావు కదా, నీ సేవ ఎలా అభివృద్ధి పొందని అడిగావు కదా, నీ సేవ ఇంతగా ఫలించగల కారణం నువ్వు అడిగావు కదా, నా సేవ దీవించబడటానికి ఫలించబడటానికి కారణం ఏంటో చూపిస్తా చెప్పి ఆ కింద మందిరం కింద అండర్ గ్రౌండ్ ఉంటే ఆ క్రిందకి తీసుకువెళ్ళాడు స్పర్జన్ గారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 300 మంది మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. 3,000 మంది క్షమించారు, 300 మంది మోకరించి ప్రార్థన చేస్తుంటే వీరందరూ కూడా ప్రతి ఆదివారం స్పర్జన్ గారు ఎప్పుడు నిలబడి మాట్లాడినా కానీ ఆ క్రింద 300 మంది మోకరించి ఆ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారంట. నెమ్మదిగా స్పర్జన్ గారు అతని స్నేహితునిగా చెవిలోకి వెళ్ళి చెప్పిన వాడంటే, నా యొక్క పరిచర్యకు ఇది ఇంజిన్ అన్నాడంట. ఏమన్నాడు? నా పరిచర్యకు ఇది ఇంజిన్. మన కారు కానివ్వండి, అది BMW అయినా, ఆడి అయినా, బెంజ్ అయినా, ఇంజిన్ లేకపోతే పనిచేయదా? ఇప్పుడు మనకి ఇంజిన్ ఉందా లేదంతకి? ఏమ్మా, మన ఇంజిన్లు పనిచేస్తే బోర్ కొట్టేసినాయా? ఏమండి, ఇంజిన్ పనిచేయాలి. స్పర్జన్ గారు నా సేవ దీవించబడడానికి గల కారణం అంటే ఇది మా ఇంజిన్. 300 మంది నిత్యము పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక నా సేవ అభివృద్ధి పొందుతూ ఉంది. నీకు ఎంత అందమైన డోర్లున్నా కారుకి, ఎంత అందమైన అద్దాలున్నా, నువ్వు ఎంత అందముగా కారును డెకరేట్ చేసినా కానీ అక్కడే ఉండాలి. ఇంజిన్ లేకపోతే మనం చాలా సార్లు ఏం చేస్తామంటే ఆ ఇంజిన్ పక్కన పెట్టేసి చర్చి డోర్లు అంటాం, చర్చి పెయింట్లు అంటాం, చర్చి అవి అంటాం, భోజనాలు అంటాం. కానీ దేవుడు కోరేది ఇంజిన్. నీ ఇంజిన్ ఎలా ఉందో ఆయన కోరతాడు. ఆ ఇంజిన్ సరిగ్గా ఉంటే బోరు కూర్చొని నడిపించండి, పర్లేదు, ఆపొద్దు. ఎలాగోలా మరలా స్టార్ట్ చేసి ఇంజిన్ అయినా పోస్తారో, కిరోసిన్ పోతారో, పెట్రోల్ పోతారో, ఎదురు ముందు తోయండి కొంచెం. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న వేస్తాను. ఎప్పుడైనా మీకు ఒక డౌట్ వచ్చిందా? మనం ఇంత ప్రార్థన చేస్తాం, బేతేల్లో చేసినంత ప్రార్థన ఇంకెవరు చేయలేము. బుధవారం ప్రార్థన అంటాం, శుక్రవారం ప్రార్థన అంటాం, శనివారం ప్రార్థన అంటాం, ఆదివారం ప్రార్థన అంటాం, నెలలో 5 రోజులు ప్రార్థన అంటాం, మళ్ళీ 40 రోజులు ఉపవాసాలు అంటాం, మందిరంలోనే పడుకున్నాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత ప్రార్థన చేస్తాము అసలు దేవుడు వింటున్నాడా? ప్రార్థన ఏమైపోతుందని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీకు రాలేదా? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? రాలేదా? ప్రార్థన ఇంత చేస్తున్నాం కదా, ఇంత ప్రార్థన చేస్తుంటే జవాబు ఎందుకు చూడలేకపోతున్నాం అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? రాలేదా? మీకు రాకపోతే భక్తులే మీరు. నాకు వచ్చింది. ఏంటి ఇన్ని ఉపవాసాలు, మన సహవాసంలో ఇన్ని నిబంధనలు, ఇంత ప్రార్థన చేస్తుంటే ఏమైపోతుంది ప్రార్థన అంతా? ఏమైపోతుంది విజ్ఞాపన అంతా? ఏమైపోతుంది కన్నీరు అంతా? ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఏమైపోతుందని ఒకవేళ ప్రశ్న మీకు వస్తే ఈరోజు మీకు 3 సమాధానాలు చెప్తాను. ఆ ప్రార్థన ఏం చేస్తుందో మొదటిది చూడండి. ఏం చేస్తుందో, నువ్వు చేసే ప్రార్థన ఏమి చేయగలదో ఒకటి చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31. చదవండమ్మా. 31. సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకును గాని నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. మొదటి మాట నేను 3 చెప్తాను. మొదటి మాట, ప్రార్థన ఏం చేస్తుంది అని ఒకవేళ నన్ను ప్రశ్న వేస్తే, ప్రార్థన మీరు చూడలేని యుద్ధాలు చేస్తుంది. ప్రార్థన మీరు చూడలేని
యుద్ధాలు చేస్తుంది ప్రార్థన. యేసు ప్రభువారు సీమోనుతో అంటూ, సీమోను ఏమంటాడు? ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరికను గాని. చూడండి, విశ్వాస జీవితంలో సాతానుడు ఎప్పుడూ మనను నెమ్మదిగా ఉంచడు. సాతానుడు ఎప్పుడూ కూడా మనను జల్లించటానికి, మనలను శోధనలో పెట్టడానికి, మనలను ఇబ్బందులు పెట్టడానికి సాతానుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనేక విధాలుగా సాతానుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటే యేసు ప్రభువు చూడండి, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. దీనికి స్తోత్రం. మన ప్రార్థన నీకు తెలియకుండా నీవు చేసిన ప్రార్థన, నీ సంఘము చేసిన ప్రార్థన, నీ దైవజనుడు చేసిన ప్రార్థన సాతానుడిని జల్లించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సేవకుడు, ఆ సంఘము వేడుకున్నట వలన నీవు క్షేమముగా ఉన్నావు. నీవు భద్రముగా ఉండడానికి కారణం ఏమిటంటే సాతానుడు జల్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, నిన్ను శోధించడానికి ప్రయత్నం చేస్తుంటే, నిన్ను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రార్థన నీకు తెలియకుండా యుద్ధము చేసి ఆ సాతాను యొక్క శోధన నీ మీదకు రాకుండా దేవుడు తన కాపుదలతో నిన్ను కాపాడేట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను కాపాడాడు దేవుడు, నిన్ను భద్రపరిచాడు దేవుడు. మే మాసములో 15వ తారీఖున, మే 15 మేము కాకినాడ నుంచి వస్తున్నాం. అమ్మ, నేను, తమ్ముడు మా కారులో వస్తున్నాం. కారులో వస్తున్న సుమారుగా 2 గంటల మధ్యరాత్రి 2 గంటలకు బయలుదేరాం. మే 15వ తారీఖున 2 గంటలకు బయలుదేరి కాకినాడ నుంచి వస్తూ ఉండగా తెల్లవారు చేపి సుమారుగా చేపరోళ్ళ దగ్గరికి వచ్చాం. చేపరోళ్ళ దగ్గర రాగానే 5 గంటలు అయింది. తమ్ముడు తోలుతున్నాడు, నేను ముందు కూర్చున్నాను. అమ్మ వెనకాల పడుకుంది. అయితే 5 గంటలకి వాడికి మరి కునుకొచ్చిందో ఏంటో తెలియదు కానీ వెళ్ళి లారీని కొట్టేశాడు. ఆ లారీని కొట్టేయటం, ఆ కారు అంతా కూడా ముందు పాడైపోయింది. ఒకవేళ ఆ కారు ఎవరు చూసినా కానీ కారులో ఉన్న వారికి చాలా దెబ్బలు తగిలి అనుకుని ఉంటారు. కానీ మా ముగ్గురికి ఏమీ అవ్వలేదు. ఒక చిన్న గాయము కూడా మాకు తగలలేదు. కానీ అదే కారు చూడండి, 1 ఇంచు కానీ 2 ఇంచులు కానీ అక్కడ తగలకుండా ఇటు పక్కన తగిలితే లారీ చాయిస్ అని ఉంటుంది, ఆ చాయిస్ పక్కన తగిలింది. ఒకవేళ కనుక ఆ చాయిస్ తగిలి ఉంటే మొదటగా నేను వెళ్ళిపోయేవాడిని. ఇవాటి నా కార్యక్రమం అయిపోయేది అయిపోయేది. ప్రార్థన నీవు చూడని యుద్ధాలు చేస్తుంది. ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన నిన్ను కాపాడిద్ది. నీ బయటకు అనేక సార్లు రుజువు చూడలేవు కానీ, జవాబు చూడలేవు కానీ, నీ ప్రార్థన ప్రతిఫలం చూడలేవు కానీ నువ్వు బ్రతికి ఉన్నావంటే నీ వెనకాల చేసిన నీ విజ్ఞాపన ప్రార్థనే, నీ బిడ్డలు చేసిన విజ్ఞాపన. సీమోను, సాతానుడు జల్లిస్తాడు మిమ్మల్ని. సాతానుడు మిమ్మల్ని తప్పక జల్లిస్తాడు, తప్పక మిమ్మల్ని శోధన నడిపిస్తాడు. కనుక ఆ శోధనలో పడిపోకుండా ప్రభువు కొరకు ధైర్యముగా ఉండమని చెప్పి యేసు ప్రభువారు సీమోనుతో మాట్లాడుతున్న మాటగా మనం చూస్తూ ఉన్నాం. నేను కొన్నిసార్లు కొన్ని సాక్ష్యాలు చూసినప్పుడు ఎలా తప్పించబడ్డానో తెలియదండి. ఏంటి అది? ప్రార్థన కారణం. ఎలా దేవుడు స్వస్థపడి తెలియదండి, అది ప్రార్థనకు కారణం. ఎలా అద్భుతం జరిగిందో తెలియదండి, అది ప్రార్థన. ఎలా దేవుడు నడిపించాడు తెలియదండి, అది ప్రార్థన. నీవు తెలియకుండా, నీవు అనుకోకుండా నీ వెనకాల నిత్యము ప్రార్థన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కనుక ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఈ లోకములో మనం ఆత్మీయ పోరాటములో ఉన్నాము కనుక గర్జించు సింహం వలె వాడు నిత్యము మనతో పోరాడుతూ ఉంటాడు. ఎందుకు మనకి ఇన్ని శోధనలు చెప్పండి? సాతానుడు ఎందుకు శోధిస్తాడు మనల్ని చెప్పండి ఒకసారి, వాడు చెప్పండి నాకు. ఎందుకు విశ్వాసులను నిత్యము శోధిస్తాడు సాతానుడు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మనం పరిశుద్ధంగా ఉంటాం కనుక, దేవునికి లోబడి ఉంటాం కనుక సాతానుడు మనం నిత్యము కొన్ని విషయాలు చూపి మీకు అర్థం అవడానికి. కొన్ని విషయాలు ఎపిసి పెద్ద చూడండి, మనకు అర్థం అవడానికి సాతానుడు మనం ఎందుకు శోధిస్తాడు అక్కడే ఒక 4 విషయాలు మీకు చూపిస్తాను మీకు అర్థం అవడానికి. సాతానుడు మనం ఎక్కడి వారమో మీకు 4 విషయాలు చూపించి నేను ముందు ఎపిసి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. మొట్టమొదటి మాట మనం చూస్తే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించబడెను. పరలోక విషయములలో, అక్కడ ఈరోజు ఈ 4 వచనాల్లో మీకు మాట చూస్తాం, పరలోకం అనే మాట చూస్తాం. పరలోకం అనే మాట అక్కడ చూడండి. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా దేవుడు పరలోకము నుంచి మనకు తెచ్చాడు. ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కూడా పరలోకము నుంచి దేవుడు నీకు నాకు కలిగించాడు. అది క్రీస్తు ద్వారా. మనం క్రీస్తు వారము గనుక, క్రీస్తును అంగీకరించాము గనుక, మనము క్రీస్తు కుమారులము కుమార్తెలము గనుక మన ఆశీర్వాదం యహలోకమైనది కాదు, మన ఆశీర్వాదం పరలోకమైనది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు పరలోకము నుంచి నీకు నాకు ఆయన కలుగు చేశాడు. అందుకు మనము పరలోకపు వారము, ఇహలోకపు వారము కానే కాదు. రెండో చూడండి, ఆశీర్వాదములు పరలోకంలో ఉన్నాయి. మరి యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20. ఇప్పుడు ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను, ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఎవరున్నారు పరలోకంలో? పరలోకములు ఏమన్నారు? పరలోకముందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడున్నారంట? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? ఆశీర్వాదాలు పరలోకములో ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోకం నుంచి వస్తూ ఉంది. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు కూడా పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు అడుగుతారు, మనం ఎక్కడున్నాం? తెలుసు, నాకు చెప్తారండి మీరు. మనం అందు భూలోకమా పరలోకమా? సరిగ్గా చెప్పండి, మరలా ప్రశ్న వేస్తాం మిమ్మల్ని. మన ముందు భూలోకమా పరలోకమా? అందుకే అట్లా ఉన్నాం మన ముందు అక్కడే. చూడండి 2వ అధ్యాయం, మనం ఎక్కడో చెప్తాడు పౌలు. 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చాలండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ వారమా అక్కడ వారమా? మనం ఎక్కడ వరలా బ్రతుకుతున్నాం? ఇక్కడ వరలా బ్రతుకుతాం మనం. అక్కడ చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే సంఘములో చేర్చబడ్డారో వారు కూడా క్రీస్తుతో కూడా లేపబడి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆశీర్వాదములు పరలోకం నుంచి వస్తూ ఉన్నాయి. యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్నారు. నీవు నేను కూడా పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన వారం. ఇహలోకం మంది కాదు, పరలోకం మంది. మనము దేవుని వారం. అందుకని సాతానుడు ఈ భూలోక అధిపతి కనుక, ఈ సాతానుడు ఈ భూలోకమును ఏలుతున్నాడు కనుక మనము ఆయనకు నచ్చదు కనుక నిత్యము సాతానుడు మనం జల్లెడ పడుతూ ఉంటాడు. నువ్వు మరలా ఈ లోకానికి రావాలి అని, ఈ లోకంలో అందరి వలె జీవించాలి అని, అందరి వలె నడవాలని చెప్పి సాతానుడు సీమోను సాతానుని ఏం చేస్తుంది? జల్లిస్తుంది.
మనల్ని కూడా సాతానును మనల్ని కూడా జల్లించి లోకములో కలిసిపోవాలని, లోకముతో జీవించాలని, లోకములో మనం నడవాలని చెప్పి సాతానుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభువు కొరకు మనం బ్రతకాలి అంటే మనది ఇహలోకమా పరలోకమా? ఇప్పుడు ఇందాడేమన్నా మన అందరం ఇహలోకం అన్నాం. మనది ఇహలోకం కాదు. ఇహలోకమంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడము మనము జయించాలి అంటే మన వెనకాల నిత్య ప్రార్థన ధూపము మనకు ఉండాలి. మన ఇహలోకము వారము కాదు గనుక, మనం పరలోకం వారం కనుక సాతానుడు మనం జల్లి పెడుతుండగా మనం కాపాడబడాలి అంటే మనకు ప్రార్థన యోధులు మనకు చాలా అవసరం. నేను చాలాసార్లు దీవించబడ్డాను, నేను అనుకుంటాను నా మట్టుకు నేను. ఎందుకంటే అమ్మగారు చాలాసార్లు చెప్పారు నా గురించి, వీడికి చదువేమి విన్నారు, నా సాక్ష్యం అమ్మగారు చెప్పడం విన్నారు ఎప్పుడన్నా, వీడు చదువు రాదని, వీడు మొద్దు. మా అమ్మగారు చెప్పే మాటలు చెప్తాను నేను. ఈ టీచర్ గారు రోజు కొట్టేవాళ్ళు, ఎమ్మ కూడా కొట్టేవాళ్ళు, నన్ను మామూలు కొడుకు కాదు, బాగా కొట్టేవాళ్ళు చదువు రాదు అని. బాగా రోజు తనులు తినేవాడిని. నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. చదువుకోకుండా ఆటలకు వెళ్ళిపోయేవాడిని. నన్ను తీసుకెళ్ళేవాళ్ళు ఆడించడానికి. వెళ్ళి ఆడేసేవాడు, క్రికెట్ ఎప్పుడు గ్రౌండ్లో ఉండేవాడిని. క్రికెట్ అంటే బాగా పెంచాం. నేను మంచి స్పోర్ట్స్ ఆడి కాలేరు కొడతా అన్నారు. అయితే మా తల్లి గారి ప్రార్థన ఈరోజు నన్ను నిలబెట్టింది. నాకు కనపడని ఆ విజ్ఞాపన, నా కనపడని ఆ మొర ఈరోజు దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన ఎప్పుడూ నిష్ప్రయోజనం కాదు, నీ విజ్ఞాపన ఎప్పుడూ నిష్ప్రయోజనం కాదు. ఇప్పుడు నేను నా భార్యను వివాహం చేస్తున్నా, డీనా. మా తల్లి విజ్ఞాపనరాలు, మా అత్తగారు కూడా విజ్ఞాపన చేస్తుంది బాగా. అది రెండు ఆశీర్వాదం నాకు. చూడండి, నీ వెనకాల ప్రార్థించేవారు ఉన్నారు అంటే, నీ కొరకు విజ్ఞాపన చేశారంటే అది నీకు ఆశీర్వాదము. సాతానుని అనేకసార్లు జల్లించాడు, కానీ ఆ ప్రార్థన వలన దేవుడు తప్పించాడు వాటిని. దేవుడు వాటిని కాపాడాడు ఆయన. మనం ఇక్కడ క్షేమముగా ఉన్నాము అంటే, భద్రముగా ఉన్నామంటే సాతానుడు ఎప్పుడో జల్లించాల్సింది, కానీ ఆ జల్లించకుండా దేవుడు ఎలాగైతే సీమల గురించి వేడుకున్నాడో నీ గురించి, నా గురించి వెనకాల నుండి వారు విజ్ఞాపన చేశారు. ఇప్పుడు చూడు 4వ మాట చూడండి, ఎఫెసీ పత్రిక 4వ మాటగా మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. చూడండి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. చాలమ్మ, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. మనం పోరాడేది కనబడే వాటితో కాదు. సాతానుడు ఎప్పుడు ఎదురుగా రాడువాడు. ఒకవేళ ఎదురుగా వస్తే మనం యుద్ధం చేయొచ్చు, ఏదో విధంగా ప్రయత్నం చేయొచ్చు, కానీ సాతానుడు ఇక్కడ చూస్తే ఆకాశ మండలం దురాత్మ సమూహంతో మనము పోరాడుచు ఉన్నాము. క్రైస్తవ జీవితము నిత్యము పోరాటమే. క్రైస్తవ పోరాటము నిత్యము యుద్ధ భూమే. క్రైస్తవ జీవితము నిత్యము శోధనలు, ఇబ్బందులే. నేను ఒక మాట్లాడుతాను, మిమ్మల్ని చెప్పండి, మీకు శోధనలు కావాలా వద్దా? గట్టిగా చెప్పండి. వద్దు అన్నవారు చేతులు ఎత్తండి. చెప్పకండి, మరి నేను ఇంకో మాట అంటే మీకు బాధ వేస్తుంది. శోధనలు కావాలా వద్దా? వద్దు అనుకుంటే ఒకే ఒక ప్రశ్న, పైకి వెళ్ళిపోండి. వేరే ఆప్షన్ లేదు బైబిల్లో. కావాలంటే ఇక్కడ ఉండాలి, లేదంటే ప్రభు పిలిచి అనడమే. నేను సిద్ధం. ఈ లోకములో మనం పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటము ప్రభువు సన్నిధికి చేరే వరకు ఆగదు. నువ్వెన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఆ సాతానుడు, ఆ ఆకాశపడున్న దురాత్మ సమూహములు నిత్యము నిన్ను వెంటాడుతూనే ఉంటాయి, నిత్యము నిన్ను శోధిస్తూనే ఉంటాయి, నిత్యము నీకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఆ ఇబ్బందిలో పడకుండా నీ వెనకాల ప్రార్థనా సమూహం ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థనా సమూహము నీ వెనకాల ఉంటుందో, ఆ ఆకాశమున ఉన్న ఆ దురాత్మ సమూహములు నీ మీద బాణాలు వేస్తుండగా అవి తప్పించబడే కృపను, కనికరాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఆయన
అందుకని ప్రార్థన చాలా అవసరం. నేను ఈ రోజుల్లో చాలాసార్లు చూసినప్పుడు నామకార్థ ప్రార్థన చూస్తున్నాను. ఏ ప్రార్థన? నామకార్థ ప్రార్థన. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తుండగా ఫోన్ వస్తే ఏం చేస్తారు? అసలు ఫోన్ మాట్లాడరు మీరు. ఎవరు తలుపు కొట్టినా తీరు, గిన్నెలు సౌండ్ వచ్చినా కళ్ళారు. ఈ ప్రార్థన కంటే ఈ సౌండ్లు ఎక్కువ మనకి ఇప్పుడు. ఆ సౌండ్ అని, ఈ సౌండ్ అని కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నాం. చూడండి, టీవీలో ఎవరో వస్తారు, అది వస్తుందని. ఈరోజు నేను ఒక విషయం చూస్తున్నాను, నేను పేరు చెప్పను కానీ మనకు తెలిసే, మన సహవాసులు. ఆయన ప్రార్థన చేస్తా ఫోన్ చూస్తున్నాడు ఆయన. అలా అయిపోయింది ఆచార ప్రార్థన. ఆ ప్రార్థనకు ఉపయోగం లేదు, ఆ ప్రార్థనకు ఆశీర్వాదం లేదు. కానీ మనం ప్రార్థించేవారు అంటే మనకు దీవెన, మన వెనకాల కూడా ప్రార్థించేవారు అంటే మనకి ఇంకా ఆశీర్వాదకరం. మీ దైవజనుడు రామకృష్ణ జాషువాయి గారు భార్య ఇద్దరు కూడా నిత్యము మీ కొరకు విజ్ఞాపన చేసేవారే. ఇందాడు అంటున్నారు, చాలా ఖర్చు పెడుతున్నామన్నా సభల కొరకు. ఈరోజు అయ్యగారు దేవుడు చెప్పాడు, ప్రవచించాడు, సంఘ క్షేమవృద్ధి ప్రార్థనలు పెట్టమన్నారు చెప్పంటే నేను కూడా అన్నాను, మేము కూడా డోపర్లో కానీ గన్నవరంలో కానీ లక్షలు కలిసి పెడతానన్నా చివరికి చూస్తే ఒకరు కూడా రావట్లా. ఏమైపోతుంది డబ్బంతా? చూడండి, సంఘము అభివృద్ధి పొందాలి అంటే నామకార్థ ప్రార్థన కాదు, భారముతో కూడా ప్రార్థన కావాలి. గ్రామము మార్చబడాలి, గ్రామము ప్రభు యొద్దకు రావాలి, గ్రామము దేవుని కార్యాన్ని చూడాలి అంటే కనుక నీ వెనకాల నీ ముందు కూడా ప్రార్థించేవారు ఉంటే దేవుడు తప్పక సహాయము చేస్తాడు ఆయన. మరలా చెప్తాను, నీ ప్రార్థన నిష్ప్రయోజనము కాదు. అందుకే చెప్తాను, నువ్వు అలసిపోయినా, నీ సమయము ఆలస్యమైనా, నువ్వు వేసారిపోయినా పెందలకన్నా లేచి యేసు ప్రభు వారు ఎలాగైతే ఏకాంతంగా వెళ్ళి ఇంకా చీకటిగా ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేయి. నువ్వు కార్యము చూడబోదు అని అడుగు. దేవుని కార్యము సంఘములో చూడాలి అన్నా, కుటుంబంలో చూడాలి అన్నా, వ్యక్తిగతంగా చూడాలి అన్నా, ఏకాంతముగా దేవునితో చేసే ప్రార్థన నీకు నాకు చాలా అవసరం. నీకు నాకు అది దీవెనకరము గనుక మనము నిత్యము ప్రార్థించే వారంగా మనము భక్తులను పడేసింది సాతాను. మనం గొప్పవారం కాదు, దినదినము దేవుని కృప మనకు చాలా అవసరం. అబ్రహామును ఏమని పిలిచాం మనం? అబ్రహామును మనం ఏమని పిలిచాం? విశ్వాసులకు. మరి తర్వాత ఏమన్నాడు? విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. పేతురు ఏమన్నాడు? యేసు ప్రభువు వారు, అయ్యా దేవుడు నీకు తెలిసాడు. తర్వాత సాతానా వెనక్కి. సాతానుడు నిత్యం వెంటనే నిన్ను శోధిస్తూ ఉంటాడు, పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఆ మెలకువ కలిగిన ప్రార్థన, విజ్ఞాపన అనేది నీ జీవితానికి చాలా అవసరం. ఎప్పుడైతే మనకు శోధనలు వస్తాయో, ఎప్పుడైతే మనకు ఇబ్బందులు వస్తాయో, ఆ సాతానుడు మనను పడవేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం మెలకువగా ఉండి మనం దేవుని దగ్గర ప్రార్థించే వారంగా ఉండాలని చెప్పి దేవుడు కోరు. ఒకసారి చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం. ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మనందరికీ బాగా పరిచయం వచ్చిన అది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునో అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, ఆ వచనం చూడండి ఎంత భయంకరమో, ఎంత భయంకరంగా పేతురు. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏ బుద్ధి కావాలంటే ప్రార్థనలో? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆల్రెడీ కొంతమంది మింగేశాడు, కొంతమందిని మింగేశాడు, మనల్ని మృంగివేస్తాడు. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారంగా ఉండి, నిబ్బరమైన మనస్సు కలిగి, మెలకువ అనేది, ఆత్మీయ మెలకువ అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయ మెలకువ, ఆత్మీయ జ్ఞానం చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. ఆత్మీయ మెలకు నేర్చుకోండి.
సాతానుడు ఎలా శోధిస్తున్నాడో, ఎలా శోధించబడుతున్నామో, వాడు ఎలాగంటే వెలుగుదూత వలె వచ్చి, వాడు ప్రభు దేవుని బిడ్డలాగానే ఉంటాడు, దేవుని వలె ఉంటాడు, కానీ మనల్ని శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తూ. ఒకసారి చూడండి, మొదటి కొరింథీ ఆవశ్యం కూడా చూద్దాం, మళ్ళీ వెనక్కి వద్దాం. మొదటి కొరింథీ చూడండి, మొదటి కొరింథీ పత్రిక చూస్తే 10వ అధ్యాయము, అక్కడ కూడా చాలా మంచి మాట మనం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. కాబట్టి నిలుచున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నవలను. చాలమ్మా, మనం పడిపోకుండా ఉండాలి అంటే, మనము శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే మనము జాగ్రత్తగా మనము చూచుకోవాలి. సాతానుడు నిత్యము గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదులని వాడు ప్రయత్నం చేస్తూ ఉండగా మనం మెలకువగలిగి యథార్థముగా ప్రభువు కొరకు మనం జీవించినప్పుడు దేవుడు తప్పక ఆయన సహాయము చేసే దేవుడిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నారా? మనం ప్రార్థించే వారంగా ఉన్నామా? మన కొరకు ప్రార్థించే వారు ఉన్నారా? నిబ్బరం కలిగి ఉంటున్నామా? పడిపోతున్నామా? తాను నిలుచున్నవాడు పడిపోతుండేది చూసుకోవాలి. మేము ఒక సంవత్సరంన్నర నుంచి సుమారుగా 14 నెలలు ప్రతి ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు వాట్సాప్లో ప్రార్థన చేస్తున్నాం. మా గన్నవరం స్థలం కొరకు ప్రతిరోజు కూడా, ఒకవేళ ఈ 14 నెలల్లో ఒక రోజు 2 సార్లు ఆపి ఉంటాం అంతే, ఒకవేళ అయితే 3 సార్లు. ప్రతిరోజు 5 గంటల నుంచి 6:30 వరకు గన్నవరం స్థలం కోసం ప్రార్థన చేస్తాం, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలా 14 నెలలు అయింది. తర్వాత 24 గంటల ప్రార్థన కూడా ప్రారంభించాం. 24 గంటల ప్రార్థన అంటే అక్కడ కొన్ని గ్యాప్లు ఉన్నాయి, కానీ సుమారుగా ఒక 16 గంటలు కవర్ అయినాయి. 16 గంటలు, 24 గంటల్లో 16 గంటలు కూడా ఒక్కొక్కరు 1 గంట చేస్తారు, కొందరు 2 గంటలు చేస్తారు. అలా సుమారుగా మధ్యరాత్రిలో కొంచెం ఖాళీ వచ్చింది. ఇలా 16 గంటలు సంఘము ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేయడం ప్రారంభించిందో, ఎప్పుడైతే ఏకాంతంగా మేము ప్రార్థన చేయడం చూసామో, సంఘములో మార్పు మేము చూసాం. కనపడని కార్యాలు ప్రార్థన మాత్రమే చేయగలదు. కనపడని అద్భుతాలు ప్రార్థన మాత్రమే చేయగలదు. నీ శక్తి కానీ, నా శక్తి కానీ, నీ జ్ఞానము కానీ, నా జ్ఞానము కానీ ఎంత మాత్రము పనిచేయదు కనుక, ఆ మెలకువ కలిగి వెలుగుదూత నీ వద్దకు వస్తుంది కనుక, ఆ వెలుగుదూత దేవుని స్వరూపంలో మనిషి దేవుని యొక్క ఆత్మలో వచ్చి నిన్ను శోధిస్తుండగా పడిపోకుండా నిలకడగా ఉండి నువ్వు ప్రభువు కొరకు జీవిస్తే దేవుడు నువ్వు చూడని యుద్ధాలను నీ ప్రార్థన చేస్తుంది. రెండో మాట చూద్దాం, ప్రార్థన ఏం చేస్తుంది. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన దేవుని వాగ్దానమును నిరర్థకము కానియదు. రెండవది ప్రార్థన, మొదటిది మనము చూడని యుద్ధాలు చేస్తుంది. రెండవది ప్రార్థన దేవుని వాగ్దానము నిరర్థకము కానియదు. దేవుడు నమ్మదగినవాడు, అబద్ధమాటకు నరుడు కానే కాదు. ఆయన వాగ్దానము చేస్తాడు. దేవుడు వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానమును నెరవేరుస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఒక వచనం చూపిస్తాను మీకు అర్థం అవడానికి. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము మీకు అర్థం అవడానికి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మనం చూస్తే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాం. చాలండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే చరిత్ర మనం చూద్దాం. దానియేలు చెరలోకి వెళ్ళిపోయాడు, బబులోని చెరలోనికి వెళ్ళిపోయాడు. దానియేలు బబులోని చెరలోనికి వెళ్ళిన కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ యొక్క కానాను ప్రదేశానికి దేవుని ప్రజలు వచ్చారో, దేవుని ప్రజలు కానాను దేశానికి రాగానే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక మాట ఇచ్చాడు. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేసారు. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు నివాసం చేస్తారు కనుక మీరు ఇప్పటి నుంచి నన్నే మీరు ఆరాధించాలి. అన్యజనులను వివాహం చేసుకోకూడదు, అన్య విగ్రహాలను ఆరాధించకూడదు,
అన్య దేవత ఎదుగు మీరు వెళ్ళకూడదు, వారికి వివాహానికి ఇవ్వకూడదు చెప్పి దేవుడు యెహోషువ ద్వారా దేవుని ప్రజలకు వాగ్దానం చేశాడు. వారు కనానుకు వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ వీరు దేవుని వాగ్దానాన్ని మీరారు. దేవుడు అన్నాడు, ఒకవేళ కనుక మీరు నా మాటను మీరు కనుక మీరు వివాహం చేసుకున్నా, వాటిని ఆరాధించినా, వారితో సంబంధం కలుపుకున్నా కానీ మిమ్మును 70 సంవత్సరాలు ఎక్కడ పంపిస్తాను? చెరలోనికి పంపిస్తాను. ఎక్కడ పంపిస్తాను? చెరలోనికి పంపిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తే, ఎప్పుడైతే ఈ దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదివాడో, ఈ ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు అప్పుడు దానికి జ్ఞాపకం, దేవుడు వాగ్దానం చేశాడు కదా, మేము చెరలోనికి వచ్చేసాము, ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, నువ్వు వాగ్దానం చేసే కనుక నీ వాగ్దాన ప్రకారం మమ్మల్ని వెనక్కి తీసుకుని వెళ్ళు. దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానమును నెరవేరుస్తాడు. ఇక్కడ చూడు ఏమంటాడు, చూడండి మళ్ళీ 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చినట్లు తెలియజేసినట్లు యెరూషలేము 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనల చీటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. దేవుడు వాగ్దానం చేశాడు, 70 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి దానిని మనం చూస్తే అతడు గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేశాను. ఇప్పుడు అడుగుతా చెప్పండి, దేవుడు వాగ్దానం ఇస్తే ప్రార్థన చేయాలా ఆపేయాలా? చేస్తామా? వాగ్దానం సరిపోతే ప్రార్థన అక్కర్లే మనకి. వాగ్దానం చాలండి, ప్రార్థన అక్కర్లేదు అనుకుంటాం. దానియేలుకు ఎప్పుడైతే 70 సంవత్సరాలు అయిపోయిందో అప్పుడయ్యా నువ్వు వాగ్దానం చేసావు, 70 సంవత్సరాలకి వెనక్కి తీసుకెళ్తావు చెప్పి ఆయన ధూళి వేసుకుని ఉపవాసం ఉండి గోని పట్టా కట్టుకుని ప్రార్థన చేసి ప్రభువు యొక్క సహాయము కొరకు తన మనస్సును నిబ్బరముగా నిలుపుకునేను. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. నా దగ్గర ఒక చెక్ ఉంది. ఏముంది? చెక్ రాతే ఏమొస్తాయి? ఎవరికి కావాలి డబ్బులు? అందరికి కావాలి డబ్బులు కదా. నేను జాయి గారి పేరు రాశాను. ఏం పేరు జాయి గారి పేరు? జాషువా, పాస్టర్ జాషువా అని రాశాను. పక్కన ₹1,00,00,000 రాశాను. ఎంత? ఆయన పేరు రాసి కింద ₹1,00,00,000 రాసి వెనకాల కూడా ₹1,00,00,000 రాశాను. కింద ఏం పెట్టాలి? పెట్టకపోతే ఏమైంది? పెట్టకుండా ఇస్తా ఏమైంది? వాగ్దానం కూడా అంతే. దేవుడు వాగ్దానం చేస్తాడు, సంతకం పెట్టాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సంతకము మీకు కావాలి అంటే, దేవుని వాగ్దానము నెరవేర్చబడాలంటే, నేను ₹1,00,00,000 చెక్ ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా, 3 కోట్లు ఇచ్చినా కిందే ఉండాలి, సంతకం ఉండాలి, లేకపోతే ఉపయోగం లేదు. అలాగే దేవుని వాగ్దానము నెరవేర్చబడడానికి మామూలుగా చెప్పవచ్చు కదా దానియేలు, అయ్యా నువ్వు వాగ్దానం చేసావు తీసుకెళ్ళి చెప్పవచ్చు కదా దానియేలు, నీ వాగ్దానం కదా, నీ మాట కదా చెప్పి మామూలుగా చెప్పవచ్చు కదా దానియేలు. కానీ నువ్వు వాగ్దానం చేసే దేవుడా, నీ వాగ్దానం ప్రకారము నేను గోనె పట్ట కట్టుకుంటాను, ధూళి తలపైన వేసుకుంటాను, ఉపవాసం ఉంటాను, ప్రార్థనా విజ్ఞాపన చేస్తాను, నా మనసును నిబ్బరము చేసుకుని నిన్ను వేడుకుంటాను. దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానము నెరవేర్చబడాలి అంటే, ఆ వాగ్దాన విషయంలో దేవుడు కార్యం చేయాలన్నట్టుగా మనము కూడా ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, దేవునికి మొర్రపెట్టు అనేది చాలా అవసరము. అలా ప్రార్థన చేయకుండా దేవుడు నీ వాగ్దానం నెరవేర్చడు. నీ దగ్గర చెక్కులు చాలా ఉంటాయి కానీ ఏమవుతాయి? అవి చల్లని చెక్కులు చాలా ఉంటాయి. అవి చెల్లాలి అంటే నీ పక్షముగా దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని నిత్యము మనము విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. మొదటిది
ప్రార్థన నీవు చూడాలని యుద్ధాలు చేస్తుంది. రెండోది, ప్రార్థన దేవుని వాగ్దానమును నెరవేర్చిద్ది. వాగ్దానం ఒక ధైర్యం మనకి. ఏంటిది వాగ్దానము? ఒక ధైర్యం. ఎందుకంటే వాగ్దానం దేవుడు చేసినప్పుడు, మనకు శోధనలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? ఏం గుర్తొస్తుంది మనకి? ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా మనకు గుర్తొచ్చేది దేవుడు వాగ్దానం చేశాడండి, దేవుడు వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు అనే ధైర్యం మనకు వస్తుంది. దేవుడు తప్పక చేస్తా చెప్పి ఆ ధైర్యము, ఆ వాగ్దానము మనకిచ్చేదిగా జ్ఞాపకం చేసుకోవాలి. వెనకాల అయ్యా ఓకే, ఆ వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని మనం వాగ్దానముతో కూడిన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఒక వచనం చూపిస్తాను మీకు అర్థమని. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా ఆమె ప్రార్థన వినెను గనుక, అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఇప్పుడు చెప్పండి, ఈ వాగ్దానం ఎవరిది? మొదటి వాగ్దానం ఎవరిది? అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం వెంటనే చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినుడు కనుక అతని భార్య రెబ్కా గర్భవతి ఆయను. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము, నీ సంతానము ఇస్సాకు వలె విస్తరింపజేస్తాను, నక్షత్రం వలె నేను దీవిస్తాను. అబ్రహాముతో చేసిన వాగ్దానం వెంటనే ఇస్సాకు ప్రార్థన చేయని దేవుడు వాగ్దానము జ్ఞాపకం చేసుకుని వెంటనే వారికి దేవుడు గర్భఫలాన్ని దేవుడు దయచేశాడు. అది మనకు ధైర్యం. ఇస్సాకు ప్రార్థన, ప్రభా నువ్వు నా తండ్రితో వాగ్దానం చేసావు కదా, నీ అబ్రహాం యొక్క సంతానం నువ్వు దీవిస్తానన్నావు కదా, ఇస్రాయేలు వల్ల ఉంటుంది నువ్వు చెప్పావు కనుక నీ వాగ్దాన ప్రకారం నేను ప్రార్థన చేస్తాను. నేను ఇప్పుడు గొడ్రాలను, నా భార్యకి ఎవరు కావాలి? బిడ్డలు కావాలి. వాగ్దానము ధైర్యపరిచింది. వాగ్దానము మనకు బలాన్ని ఇస్తుంది. వాగ్దానము మనం శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఆటంకంలో ఉన్నప్పుడు ఈ వాగ్దానము మనం పడిపోకుండా నిలబెట్టేది దేవుని యొక్క వాగ్దానము. మనం పడిపోనిది ఆ వాగ్దానం. దేవుడు తప్పక మనకు సహాయము చేస్తాడు కనుక ఆ వాగ్దాన ప్రకారము మనము దేవుని మీద ఆధారపడే సహాయం దేవుడు చేస్తాడు. వాగ్దానం ఏం చేస్తుందంటే తర్వాత మనకు ఓపికనిస్తుంది. వాగ్దానం ఏమిస్తుంది? ఓపిక పోయినప్పుడు, విశ్వాసం కోల్పోయినప్పుడు, నిస్సారం అయిపోయినప్పుడు, ఇక జీవితం అంతే అనుకున్నప్పుడు ఆ వాగ్దానము మన జీవితాన్ని ధైర్యపరిచి నడిపించేదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సంగమవై పడొద్దు. ఏం చేయాలి? నిత్యము ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి, విసుకక నిత్యము ప్రార్థించండి. ఈ మెలకువ కలిగిన ఆత్మ, నిరీక్షణతో కూడిన ప్రార్థన మన జీవితాలను అది కనపడి నిర్ధారణ చేస్తుంది. రెండవది, వాగ్దానమును మన జీవితాల్లో నెరవేరుస్తుంది. మూడవది చూద్దాం, ప్రార్థన ఏం చేస్తుందో. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మూడవ మాట, ఆశీర్వాదము కనిపించకపోయినా ప్రార్థన నిలబడద్ది. ఆశీర్వాదము కనిపించకపోయినా ప్రార్థన మనం నిలబెట్టిద్ది. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇందాక చెప్పాను కదా చివరి మాట, మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వాదం కనిపించకపోయినా మనం ప్రార్థన నిలబడద్ది. ఎంతమందికి ఇర్మియా జీవితం తెలుసు? ఇర్మియా చరిత్ర ఏమండి? బైబిల్లో ఇర్మియా గ్రంథం తెలుసా మీకు? ఆ ఇర్మియా ప్రవక్త రాశాడు. ఎంతమంది ఇర్మియాలాగా ఉంటారు ఇష్టపడుతున్నారు అమ్మా? ఇర్మియా సేవా జీవితంలో ఫలాన్ని చూశాడా చూడలేదా? ఇర్మియా సేవా జీవితంలో ఫలాన్ని చూశాడా చూడలేదా? మనకు సరే, మనకు అంతా తెలిసింది. నోవా ఫలాన్ని చూశాడా చూడలేదా?
నోవా సేవా జీవితంలో ఫలాన్ని చూసారా చూడలేదా? మానవ దృష్టిలో ఎంతమంది చూడలా? ఎంతమంది రక్షణ పొందారు? ప్రపంచమంతా ప్రసంగం చేశాడు, ఎంతమంది రక్షణ పొందారు? 8 మంది. చూడండి, ప్రార్థన నువ్వు దీవించబడకపోయినా, నువ్వు అనుకున్నది జరగకపోయినా, నీ ప్రార్థన నీ శోధనలో నిలబెట్టిద్ది. మనం అనేకసార్లు ఫలాన్ని చూస్తాం, దేవుడు ఫలాన్ని చూడు, నీ భక్తిని చూస్తాడు ఆయన, నీ విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు ఆయన. ఇన్ని శోధనలు వస్తున్నాయి, నీ ఆశీర్వాదం చూడలేకపోతున్నావు, దీవెన చూడలేకపోతున్నావు, మేలు చూడలేకపోతున్నాం, అనేక మంది జారిపోతారు. కానీ అలాంటి స్థితిలో కూడా నీ విశ్వాసాన్ని చూసి, నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు తప్పక ఒక దినాన్నిస్తాడు ఆయన. ఒకసారి ఉదాహరణ చెప్తాను మీకు. ఇర్మియా జీవితంలో, ఇర్మియా సేవా జీవితం మనం చూస్తే, ఇర్మియా ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. కన్నీటి ప్రార్థన ఇర్మియా, కన్నీటి యోధుడు, ఎప్పుడు ఏడ్పే ఇర్మియా జీవితం. ఎందుకంటే ప్రవక్తలు చంపడానికి ప్రయత్నం చేశారు, అధికారులు చంపడానికి ప్రయత్నం చేశారు, చివరికి తన అన్నదమ్ములే, సొంత తల్లి కూడా ఇర్మియాను చంపడానికి ప్రయత్నం చేశారు. ఇర్మియా సేవా జీవితం అంతా ఏడుపే ఏడుపే ఏడుపే, ఫలాన్ని చూడలేదు. ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు దేవుడికి ఉగ్రత గురించి మాట్లాడుతాడు ఇర్మియా. ఇక ఒకసారి అనుకున్నాడు, ఇక సేవ అనవసరం, ఇక ఈ పరిచర్య అనవసరం, ఈ సేవ ఎందుకు, ఈ పరిచర్య ఎందుకు, ఎప్పుడు చూసినా కానీ నేను ఉగ్రత గురించే మాట్లాడదని చెప్పి ఇక సేవ మాట్లాడేవాడు ఇర్మియా. ఒకసారి చూడండి, వచ్చిన చూడండి, మీకు అర్థం చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన భాగం ఇర్మియా గ్రంథం. చూడండి ఎంత అద్భుతంగా రాస్తాడు ఇర్మియా భక్తుడు. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 20వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఒక్క నిమిషం వచనం చెప్తాను. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఇర్మియా 27. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపిడి జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. చూడండి, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకల్లోని మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఏమంటున్నాడు? యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచావు. నీవు నన్ను బలవంతం చేసావు, దినమెల్లా నవ్వులు పాలయ్యాను, నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు అడుగుతాను, ఇర్మియా వలె ఉంటా ఇష్టపడుతున్నావా, ఇష్టపడలేదా? ఏమని దినమెల్లా చెప్పాలి. ఇంత భక్తిపరుడు, కన్నీటి ప్రార్థనాపరుడు, నిత్యము దేవుని ఎదుట వేడుకునేవాడు ఏమవుతుందంట? దినమెల్లా నవ్వుల పాలైతిని, నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇర్మియా లాగా ఉంటారా, ఉండరమ్మా? మనకు అన్ని ఆశీర్వాదాలేనా, కష్టాలు వద్దా? చూడండి, కొన్నిసార్లు మీరు చూడండి, ఎంత ప్రార్థన చేసినా మనం చూడం, ఫలాలు చూడం, ఆశీర్వాదాలు చూడం, దీవెనలు చూడం. నిత్యము ఎగతాళి అపహాసం చేస్తూ ఉంటారు, అవహేళన చేస్తూ ఉంటారు, మనల్ని ఎక్కిరిస్తూ ఉంటారు. నీ బ్రతుకు అంతే. చూడండి, నువ్వు ఆశీర్వదించబడకపోయినా, నువ్వు దీవించబడకపోయినా, నువ్వు అనేక మంది క్షేమకరంగా ఉండకపోయినా, నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నీకు తప్పక నూరంతర ఫలాన్ని దేవుడు దయచేస్తాడు ఆయన. ప్రార్థనలో కొన్నిసార్లు ఫలాన్ని మనం చూడం, ఎందుకంటే ఇర్మియా మనకు సాధు నిత్యము ప్రార్థించేవాడు, దేవుణ్ణి వేడుకునేవాడు, నిత్యము విజ్ఞాపన చేసేవాడే కానీ ఫలాన్ని చూడలేదు. ఎప్పుడూ కూడా నేను సేవ చేయను ప్రభువా, ఈ సేవ నేను చేయను, ఈ యొక్క ప్రార్థన నేను చేయను, ఈ యొక్క జీవితం నాకు వద్దని చెప్పి అక్కడ చూడండి ఏమంటాడు? 8వ వచనం, ఎలా నేను పలుకున్నప్పుడు బలాత్కారము జరుగుతున్నది, దోపిడి జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటిపోవచ్చును. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువైంది. ఎప్పుడు ప్రసంగం చేసినా బలాత్కారం గురించే మాట్లాడుతాను, అది ఆయాసకరంగా మారింది, అవమానకరంగా మాట్లాడింది కనుక ఇక నేను మాట్లాడని చెప్పి ఇర్మియా అనుకున్నాడు. ఆయన ఏమంటాడు?
అది నా హృదయములో ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం బట్టి ప్రకటింపను అని నేను అనుకున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు, నా ఎముకల్లోనూ నేను ఓర్చి ఉన్నాను, విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నేను అడుగుతాను, అలసిపోయావా? ప్రార్థన చేసి అలసిపోయావా? ఆపొద్దు ప్రార్థన. నువ్వు దీవించిన ఫలాన్ని చూడకపోయినా, ఆశీర్వాదాన్ని చూడకపోయినా, నెమ్మది చూడకపోయినా, సమాధానం చూడకపోయినా ఏమాపొద్దు, ప్రార్థన చూడొద్దు. ఎందుకంటే నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు. తగిన ఫలము దేవుడు తప్పక దయచేస్తాడు. అన్నిసార్లు ఆశీర్వాదం మనం చూడం. కొన్నిసార్లు విశ్వాసి ఎలా ఉన్నాడో 50 సంవత్సరాలు అలాగే ఉంటాడు, కానీ తన భక్తి తీతాన్ని దేవుడు చూస్తాడు. తప్పక దేవుడు ఫలాన్ని ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. కొంతమందికి అద్భుతాలు దేవుడు వెంటనే చేస్తాడు. మనం ఎన్నిసార్లు చేసిన ప్రార్థన దేవుడు వినడు. ఫలాన్ని చూడం, కానీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు తప్పక తగిన సమయంలో కార్యాన్ని అని చేస్తాడు. ఆయన చాలాసార్లు ప్రార్థన చేసి అలసిపోతాం, ఇంకెంతేనా అనుకుంటాం. ఫలాన్ని చూడకపోయినా, మళ్ళీ చెప్తాను, నువ్వు దీవెన చూడకపోయినా, ఆశీర్వాదాన్ని చూడకపోయినా ప్రార్థించడం మాత్రము మానొద్దు. తగిన సమయంలో దేవుడు తప్పక కార్యాన్ని చేస్తాడు ఆయన. అందుకని మనం ఎప్పుడూ కూడా ప్రార్థనలో ఈ విషయాలు మనకు చాలా ప్రాముఖ్యం. మనం అనుకుంటాం వరాలు చేయగానే దేవుడు కార్యం చేశారని. కొన్నిసార్లు చేయడు. నువ్వు ఎన్ని వరాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు చేసినా, ఇర్మియా అన్నాడు, నేను చెప్పనయ్యా బాబు నీ వాక్యం అంటే చెప్పాలి నువ్వు. ఎందుకు నేను అడుగుతాను, ఎందుకు ఇర్మియా ఇంత ధైర్యంగా ఉన్నాడు చెప్పండి? ఇన్ని శోధనలు వచ్చినా, తన సొంత వారు చంపాలని ప్రయత్నం చేసినా, తన తల్లి తన సహోదరులు చంపాలని చెప్పి చూసినా, ప్రవక్తలు చంపాలని చెప్పి చూసినా, నాయకుడు చంపాలని చూసినా, ఎందుకు ఇర్మియా ఇంత గట్టిగా ఇంత గట్టిగా ఉండడానికి కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఒక మాట చెప్తా చూడండి, విలాప వాక్యం చూడండి, అద్భుతమైన మాట చెప్పి మనం ముగించుకుందాం. విలాప వాక్యములు ఇది కూడా ఇర్మియా రాశాడు. విలపించుట, ఏడుస్తూ రాసిన మాట విలాప వాక్యములు. చూడండి, ఇంతగా ఏడుస్తున్న ఇర్మియా, ఇంతగా శోధించబడుతున్న ఇర్మియా, ఇంతగా అవమానపరచబడుతున్న ఇర్మియా, అతనుకున్న ధైర్యం ఏంటంటే చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం. నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగ నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా. ఇప్పుడు చెప్పండి, ఇర్మియాకు దేవుని కృప ఉందా లేదా? ఉందా? దేవుని కృప ఉందా లేదా? నిత్యం ఏమన్నా ఇర్మియాగా ఏమున్నాయి? నిత్యము శ్రమే, నిత్యము ఎవరో ఒకరు చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారే. కానీ ఇర్మియా అన్నాడు, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని స్తోత్రం. దేవుని వాత్సల్యత, దేవుని కృప మనతో ఉంది కనుక శత్రువులు మన మీదకి లేచినా కానీ దేవుడు కాపాడువాడు. ఆయన కృప కలిగిన వాడు, వాత్సల్యము కలిగిన వాడు, మనం నిర్మూలము కాకుండా నడిపించేవాడు ఆయన. అందుకే ఇర్మియా అంటాడయ్యా, నువ్వు కృపగలవాడు నాయనా, నువ్వు వాత్సల్యతము కలిగిన వాడు, నీవు నిర్మూలము కాకుండా నీ యొక్క కృపను నా ఎడల నువ్వు చూపిస్తున్నాడు. తర్వాత 2వ వచనం, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత నువ్వు ఎంతైనా నమ్మదగిన. అనుదినం ఏమంటాడు? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన. అనుదినము దేవుని కృప మన జీవితాల్లో దినదినము మనతో ఉంటుంది. అది నిత్యము ఆయన సహాయము చేసే దేవుడు గనుక, నడిపించే దేవుడు గనుక ఆయన కృప. ఇర్మియా అంటాడు, ఇన్ని శోధనలో కూడా నువ్వు నమ్మదగిన దేవుడు నాయన, నువ్వు వాత్సల్యం కలిగిన దేవుడు ప్రభువా, నువ్వు నిర్మూలము కాకుండా కాపాడు దేవుడు నాయన, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చూడండి, ఈ రాత్రి చెప్తాను, మన దేవుడు రండి, నమ్మదగిన దేవుడు ఆయన. నువ్వు ప్రార్థిస్తే మొదటిది నువ్వు చూడాలి ఆయన
చేస్తాడు. రెండోది, నువ్వు ప్రార్థన చేస్తే వాగ్దానమును నెరవేరుస్తాడు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు జవాబు చూడకపోయినా నీ ప్రార్థన నిలబెట్టిద్ది. నువ్వు పడిపోకుండా నీ జీవితాన్ని కాపాడిద్ది. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.